తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి మాత్రం ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణ రైతులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపని విమర్శించారు. ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని నాల్కల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని, జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు దొందే అని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది. కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్ట్ లో దాదాపు 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జ్ ను చూసిపోయారు. వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు. నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం, ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 15 రోజుల్లోగా మళ్ళీ హైదరాబాద్ లో మీటింగ్ పెడతా, 15 రోజుల్లో రివ్యూ చేస్తా, మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు. 15 రోజులు కాదు కదా, నెల రోజులైనా మళ్ళా రివ్యూ చేసింది లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మర్రి చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు, రైతులకు పైసా సాయం చేసింది లేదు. ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ.